ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారి ఈ నూతనమైనటువంటి నెలలో మనకు నూతనమైన వాగ్దానములిచ్చి నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు పాఠ్యాంశము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనములో నుండి ధ్యానించుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు కనుక నీకేమీయూ తక్కువ కాదు. ప్రభు అయిన క్రీస్తు వారు మనకు తోడుగా ఉంటే మనకు ఏదియూ కూడా తక్కువ కాదు. మన చేతి పనులను మనకు స్థిరపరిచే దేవుడు, మన యొక్క పంటలను సమృద్ధిగా పండేటట్లు చేసే దేవుడు, మన యొక్క పంటలకు ఉన్నటువంటి చీడ పురుగులను గద్దించి సమృద్ధిగా పంటలు పండేటట్లుగా చేసే దేవుడు. కనుక ప్రభు అయిన క్రీస్తు వారే నీకు తోడుగా ఉండగా నీకేదియూ తక్కువ కాదు. నీ చేతి పనిలో నీవు ఆశీర్వదించబడతావు, నీ పొలములో నీవు ఆశీర్వదించబడతావు, నీ పంటలో నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబంలో నీవు ఆశీర్వదించబడతావు. ప్రభు అయిన క్రీస్తు వారు నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమీయూ తక్కువ కాదు. అంటే లోక సంబంధముగా లోకానుసారిగా ఉంటావని కాదు. ప్రభు అయిన క్రీస్తు వారిని ఎప్పుడైతే నీవు నమ్ముకొని ఉన్నావో నీ చేతి పనిలో నీవు దీవించబడతావు, నీ పొలములోను నీ పంటలోను నీవు ఆశీర్వాదము పొందుతావు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారే లోకరక్షకుడే, సర్వమియ్యగల దేవుడే నీ పక్షముగా ఉండగా నీకేమీయూ తక్కువ కాదు. సమస్తము సమృద్ధిగా ఇవ్వగల సమర్థుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానము చేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో మనము ధ్యానించినట్లయితే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ నా అనగా ప్రభు అయిన క్రీస్తు వారు. అంతేకాని మన బంధువులు కాదు, మన తల్లిదండ్రులు కాదు, మన యొక్క బోధకులు కాదు. నిజమైన బోధకుడు, లోకరక్షకుడు చెప్పుచున్నారు, ఆయన దక్షిణ హస్తముతో మనలను ఆదుకునే దేవుడు. ఇక్కడ దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి, కుడి చేతితో మనలను ఆదుకునే దేవునిగా ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు ఏ విషయంలోనైనా ఆదుకునే దేవుడు. నీవు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నావా? ప్రభువారు దక్షిణ హస్తముతో ఆదుకునే దేవుడు. రోగశయ్య మీద మంచాన పడి ఉన్నావా? ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించి, ప్రభువా నన్ను ముట్టు, స్వస్థపరచు అని నీవు మనవి చేసిన ఎడల ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని యెహోవా రఫాగా నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడు. నీ శత్రువులు నిన్ను వెంబడిస్తూ ఉన్నారా? నీవు భయపడాల్సిన అవసరం లేదు. మనుషులను, అధికారులను నీవు వెంబడించాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన క్రీస్తు వారే పరాక్రమము గల యుద్ధ వీరునిగా నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను అంతము చేసి కూల్చే దేవుడు. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ విషయమై ఆదుకొనలేదని నీవు చింతిస్తూ ఉన్నామేమో. మనుషులు కొనరు కానీ లోకరక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఆదుకునే దేవునిగా ఉన్నాడు కనుక ఇప్పుడే ఆయనను నీవు వేడుకొని ఎడల ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనములో ధ్యానించుకున్నట్లయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు.
ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ ఆశ్రయము ఎవరై ఉన్నారు? వైద్యులై ఉన్నారా? బంధువులై ఉన్నారా? లేదా నీ యొక్క వారు అనుకున్న వారు నీవు ఆశ్రయముగా ఏర్పరచుకున్న ఉన్నావా? అట్టి ఆశ్రయములన్నీ అట్టి మనుషులన్నీ తొలగిపోయి నిన్ను పరిచేవారుగా ఈ లోక సంబంధులు ఉన్నారు కనుక ప్రభువైన క్రీస్తు వారిని నీవు ఆశ్రయించిన ఎడల నీకేమీ తక్కువ కాదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కొరతలు దూరపరిచే దేవుడు, ఆహారమును, నీటిని, పానీయములను, వస్త్రములను సమృద్ధిగా దయచేసే దేవుడు, నీకు సమస్తము చేయగల సమర్థుడు. కాబట్టి యెహోవాను నీవు ఆశ్రయించిన ఎడల ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన తప్పిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీవు ఏ విషయంలో ఆశ్రయము లేదని నీవు చింతిస్తూ ఉన్నావేమో, దిగులు పడి ఉన్నావేమో, భయపడి ఉన్నావేమో, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు భయపడాల్సిన అవసరము లేదు. ధైర్యము తెచ్చుకొనుము. యెహోవాను ప్రభువైన క్రీస్తు వారిని నీవు ఆశ్రయించిన ఎడల నీకేమీ తక్కువ కాదు. నీవు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దయచే దేవుడు, నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరిచే దేవుడు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని ఇప్పుడే సొంత రక్షకునిగా నీవు చేర్చుకొని ప్రభువారిని ఆరాధించాలని, ఆయనను ఆశ్రయించిన ఎడల ఏదియూ నీకు తక్కువ కాదని నేను రూఢిగా తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.